గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నా పేరు మీనా కుణతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 6న శ్రీరామనవమి ఉత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తామంటూ తెలిపిన ఉప కమిషనర్. విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరణలో వెల్లడించిన కె శోభారాణి. హార్బర్ పార్కు స్థలాన్ని లూలు మాల్ కేటాయించడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం. సముద్ర తీర ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు ప్రభుత్వమే అనుమతులివ్వడాన్ని తప్పుపట్టిన గంగారావు. పార్లమెంట్లో ఆమోదించిన 25, 26 ఫైనాన్స్ల బిల్లును రద్దు చేయాలన్న బిఎస్ఎన్ఎల్ విశ్రాంతి ఉద్యోగులు. లేకుంటే దేశవ్యాప్త నిరసన తెలియజేస్తామని హెచ్చరించిన నాయకులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 6న శ్రీరామనవమి ఉత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేసినట్లుగా సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఉప కమిషనర్ శోభారాణి తెలియజేశారు. ఈ మేరకు అంబికాబాగ్ దేవస్థానం ఆవరణలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివారం జరిగిన శ్రీరామనవమి సందర్భంగా నగర నలుమూలల నుంచి సుమారు 5,000 మంది భక్తులు విచ్చేయనున్నారని అంచనా వేస్తున్నామని చెప్పారు. భక్తుల తాకిడికి తగ్గట్టుగా దేవస్థానం వద్ద అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నామని తెలిపారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, మంచినీటి సరఫరా, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాల నిర్వహణను ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేవస్థాన అర్చకులు బాలు ఈ సందర్భంగా మాట్లాడుతూ 6వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాన్ని నిర్వహించడంతో పాటు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. అనంతరం 10 గంటలకు కళ్యాణం ప్రారంభమవుతుందని తెలియజేశారు. కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. 25వ తారీఖు ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాన్ని ఉదయం 5 గంటలకి స్వామివారి అభిషేకంతో ఉత్సవమూర్తులకి అభిషేకం చేయడంతో ఉదయం ప్రారంభమవుతుంది. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 10 గంటలకి శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవం దేవస్థానం వెనకాలన్న స్థలంలో వైభవంగా జరపడం జరుగుతుంది. దాని భక్తులందరూ ఇప్పటికీ కళ్యాణోత్సవానికి 111 టికెట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 100 మంది 200 మంది వరకు ఆశిస్తున్నాం వస్తారని. వారందరికీ ఉభయదాతలందరికీ, అది కాక సామాన్య భక్తులందరికీ కూడా మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ కళ్యాణ ఉత్సవం పూర్తయిన వెంటనే అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. భార్యాభర్తల మధ్య జరిగిన మామూలు గొడవ నేపథ్యంలో రికార్డు డాన్సర్లు రాజు భార్య రమ తీవ్రంగా గాయపడి మరణించింది అంటూ విశాఖ రికార్డు డాన్సర్లు తెలియజేశారు. చిన్న వాగ్వాద నేపథ్యంలో రమ మరణించడంతో రాజును పోలీసులు అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజు, రమ వల్ల వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారి బిడ్డల కోసమైన అధికారులు, న్యాయస్థానాలు రాజుకు శిక్షణ తగ్గించాలని వారు కోరారు. ఈ మేరకు కేజీహెచ్ మార్చురీ వద్ద ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ మానవతా దృక్పథంతో కేసు పూర్వాపరాలను పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు. శిక్షించడం తప్పదని, కానీ తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోతే పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గర ఉంటారు వాళ్ళు ఇద్దరు ఆర్ఎంబి దగ్గర ఉంటారు. రమాదేవి, రాజు ఇద్దరు మంచి డాన్సర్స్. గత కొన్నేళ్ళుగా వీళ్ళిద్దరు అయితే మాకు తెలుసు. చాలా మంచి అమ్మాయి, చాలా మంచిది, అబ్బాయి కూడా చాలా మంచిది. కానీ వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి అబ్బాయి కష్టపడితేనే ఇంట్లో లీడ్ చేసేది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒక 6 years అవుతుంది. ఇద్దరికి 2 బాబులు, 4 ఏళ్ళ బాబు ఒకడు, 1 సంవత్సరంన్నర బాబు ఒకడు ఉన్నారు. ఇద్దరికి భార్యాభర్తలు అన్నాక చిన్న గొడవలు ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అలానే మొన్న ఏదో చిన్న ఇష్యూ అయ్యి ఉండడం వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ దగ్గర ఇద్దరు అరుచుకోవడం వల్ల, అబ్బాయి చిన్నది కొట్టడం వల్ల పక్కన స్తంభం దగ్గర పడిపోయి అమ్మాయికి స్తంభం కొంచెం గట్టిగా ఇక్కడ తగిలేయడం వల్ల నరాలన్నీ కొంచెం ఇదైపోవడం. నిన్నటి వరకు అమ్మాయి ఉండి కేజీహెచ్లోని అమ్మాయి నిన్న మధ్యాహ్నం చనిపోవడం జరిగింది. ఏదేమైనా సరే ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రి ఉంటుండగానే చెప్పడానికే చాలా ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. తల్లిదండ్రులు ఉంటుండగానే మనం బతకాలి అంటే రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా చూస్తుంటారు అందరూ. అలాంటిది ఇప్పుడు తల్లి చనిపోయి ఇక్కడ మార్చురీలో ఉంది, తండ్రి ఏమో జైలు పాలైపోయాడు.
ఫైనాన్షియల్గా వీళ్ళిద్దరికి చూసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈ తండ్రి కూడా దూరం అయితే ఇద్దరు చిన్నారుల్ని చూసే వాళ్ళు ఎవరు లేరు. దయించి ఆ పిల్లల మీద దయించి మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే శిక్ష పడదని అనట్లేదు. ఆ పిల్లల ముఖం చూసి గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీడియా పూర్వకంగా మా కళాకారులు అందరి తరపున ఆడవాళ్ళందరూ కలిపి మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్నపిల్లలు ఇద్దరు ముఖాలు చూసి కొంచెం శిక్షను తగ్గించి ఆ పిల్లలకి తండ్రి ప్రేమను దూరం చేయకుండా తొందరగా ఆ పిల్లలకి తండ్రిని అందజేస్తారని కోరుకున్నాం. అంతకు మించి ఇంకేం లేదు. కొంచెం మా రాజుకి న్యాయం చేయండి, పిల్లలకి న్యాయం చేయండి. దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రతి వ్యక్తి భాగం కావాల్సిందే అవసరం ఉంది అంటూ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ డైరెక్టర్ కె సురేష్ శెట్టి అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం వైపు మనం చూస్తామని ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఆచార్య జిపి రాజశేఖర్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ముంబై డైరెక్టర్ కె సునీల్ శెట్టి తదితరులు అభిప్రాయపడ్డారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మరియు సోషల్ ఈక్విటీ అనే అంశంపై ఆంధ్ర యూనివర్సిటీలో సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించిన అనంతరం వక్తలు మాట్లాడారు. ఆర్థిక భాగస్వామ్యం అంటే ఆర్థిక సేవలకు అందరికీ సమానంగా మరియు సులభంగా ప్రాప్యత కల్పించడం అని తెలిపారు. ముఖ్యంగా పేదలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి ఆర్థికంగా పురోగతినిచ్చేందుకు సహాయపడుతుందంటూ హితవు పలికారు. Where the scheme has transferred more than 34.5 lakh crore directly. Maintain silence. All of you please maintain silence. 34.5 lakh crore has been transferred directly into the account of the beneficiaries, reducing leakages and corruptions. So this is lesson in insurance, and in India it is at the very, very low level. Even 34 crore population for just ₹12 per year. And Pradhan has insured more than 60 crore people at ₹330 per year. So this is the things, progress we have done over the, we have to understand that. So there are many challenges also. What are the challenges? MSME is looking for the finance. And still there is a gender gap in the system. While more than 78% of the women are actually using these accounts, indicating while urban area enjoys seamless digital system. So it should be a part of the area, and to reach more than 80 crore of the Department of Commerce and Management Studies, Andhra University, and also our Vice Chancellor for having invited me here today for this national seminar on financial inclusion and social equity. Although I may not be the best person to speak on a subject like this coming from the HR fraternity, I did not refuse or pass by this offer because it was a golden opportunity for me to come back to the place where it all began for me, having graduated from this particular university 30 years ago. And so therefore, when Professor Ravi spoke to me, I heartily accepted this invitation, and here I am today. Little bit before I get into the topic, let me, for some of the students, since a large gathering of students are here, let me just briefly tell you what Hindustan Petroleum Corporation is. And probably, you know, it is our wish that some of you should join HPCL in the days to come. Let me tell you that Hindustan Petroleum Corporation Limited is a Maharatna Central Public Sector entity. It comes under the aegis of the Ministry of Petroleum and Natural Gas. So this is a large company with our last turnover last year was over 4,50,000 crores. And this means that this company alone is having a turnover more than the gross state domestic product of nearly 7 or 8 states of India. That's how large this company is. So primarily at the core of our business is the refining and marketing. So you know that we have a refinery right here in Visakhapatnam. I'm sure that all of the students here must have had an opportunity to visit that particular state-of-art refinery, which is here in Visakhapatnam. And if you haven't had that opportunity, then probably this is the occasion that, you know, it's an invitation for you that some of you should also go and visit that place. We also have refineries at Mumbai. We have a refinery at Bathinda, which is in joint venture with LN Mittal Group, which is ArcelorMittal.
and we have another joint venture refinery at Mangalore. If you see geographically, the spread of these universities means that we are present on the north in Bathinda, we are there in the south in Mangalore, we are there in the east at Visakhapatnam, and we are on the western coast at Mumbai. And now we are building another state-of-art refinery known as HPCL Rajasthan Refinery Limited, which is coming up in the sands of Rajasthan. This is going to be one of the most complex refineries in the world, which is having a capability to convert a single drop of crude to chemicals. So this is the kind of complexity of this particular refinery. This is backed up by great marketing infrastructure. We are able to move a molecule of petrochemical anywhere in the country. So this talks about the supply chain. I mean, people talk about, case studies are there about the supply chain management of private companies or multinationals. But I think collectively all of us need to be proud of the Indian oil sector, which is able to move a single drop of oil from their refineries to nearly, about 1 lakh retail outlets which are there, which are, serving customers without incident and without demur and without any kind of shortages. So please, friends, you must give a huge round of applause to the entire Indian oil and gas industry for this capability that has been developed in our own country. So we have many cross-country pipelines, we have CGD networks, and now HPCL in the future, we dream of a future which is called as a future full of energy. And so therefore, we know that oil is not going to be, peak oil is, as per the estimates, that India will be touching peak oil somewhere in 2050. So we know that this is not a basket where we'll have to put all our eggs. And so therefore, the company has a good, well-diversified program of getting into other areas like petrochemicals, LNG, where we have, this year commissioned a new state-of-art 5 million metric ton LNG terminal at Chhara in Gujarat, and also into renewables, where we are going to see an increased play of our company and a lot of our investments going into that sector. విశాఖ నగర నడిబొడ్డున బీచ్లో ఉన్న హార్బర్ పార్కు స్థలాన్ని లూలు మాల్ కేటాయించడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి అంటూ సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గురువారం బీచ్ రోడ్లో లూలు మాల్ కేటాయించిన స్థలం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గంగారావు పాల్గొని మాట్లాడారు. లూలు సంస్థకు 2017లో నాటి టీడీపీ ప్రభుత్వం 13.83 ఎకరాల స్థలం కేటాయించి శంకుస్థాపన కూడా చేయించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ స్థల కేటాయింపును ఉపసంహరిస్తూ జీవో విడుదల చేసి నిలుపుదల చేస్తుంది. నేడు టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగమేఘాలపై లూలు మహాల్కి స్థలం కేటాయించడాన్ని జీవోను విడుదల చేయడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. సముద్ర తీరం ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు ప్రభుత్వమే అనుమతులివ్వడాన్ని తప్పుపట్టారు. ఈ మాల్ వస్తే 15,000 ఉద్యోగాలు వస్తాయని బూటకు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. గతంలోని ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయని ఆశలు కలిగించి కారు చౌకగా ప్రభుత్వ స్థలాల్ని టెక్ మహీంద్రా, విప్రో, సిఎంఆర్ సెంట్రల్ వంటి అనేక ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారు. అందులో భద్రత లేని ఉద్యోగాలు, తక్కువ జీతాలు ఇచ్చి శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు లూలు మాల్ వస్తే సుమారు 7 అంతస్తులతో 20 షాపింగ్ మాల్స్, 8 థియేటర్లు, చిల్డ్రన్స్ పార్క్, హైపర్ మార్కెట్ వంటివి నిర్మిస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. దీని విలువ 1,500 కోట్ల రూపాయలు. 99 ఏళ్లకు లీజుకిచ్చి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్, నీరు, రోడ్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి పూనుకోవడం అంటే ప్రజాధనాన్ని వృధా చేయడమేనంటూ హితవు పలికారు. ప్రభుత్వం కట్టబెట్టడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూముల్ని ప్రైవేట్ వాళ్ళకి లూలు మాల్ కట్టబెట్టాలని చెప్పి జీవోలు కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు భూములు కూడా తీసుకొని ప్రైవేటు భూములకు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి సౌత తల్లి ప్రేమ కాకుండా సొంతంగా ఆ భూముల మీద ఎంత ఎక్కలేని ప్రేమ వలకపోసి ఆ భూములు ప్రైవేటు భూములు ఎక్వైర్ చేసి మరి ప్రత్యామ్నాయం ఇచ్చే పరిస్థితి కల్పించారు. కాబట్టి ఎంత ప్రేమ నీకు లూలు మాల్ మీద ఎందుకు అని చెప్పి అడుగుతున్నాం. ఇది లూలు మాల్ ఇక్కడ పెట్టడం వల్ల విశాఖ ప్రజానికానికి, సముద్ర ప్రాంతానికి, తీర ప్రాంతానికి, ఈ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రాంతాల ప్రజానికానికి చాలా తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ వ్యతిరేకిస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ లూలు మాల్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. మళ్ళీ ఆగమేఘాల మీద ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఏ సమస్యలు పరిష్కారం కాకపోయినా లూలు మాల్కి అర్జెంటుగా ఆగమేఘాల మీద భూములు కట్టబెడుతున్నారంటే లూలు మాల్కి చంద్రబాబు నాయుడుకి ఉన్న సంబంధం ఏంటని మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి లూలు మాల్తో ఏమన్నా
లోకట్ చీకటి ఒప్పందం ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడ అన్ని సమస్యల్ని పక్కన పెట్టి దీని మీదే మీ దృష్టి పెట్టడంలో మీ ఆంతర్యం ఏంటని అడుగుతున్నాం. అలాగే నిజంగా ఇక్కడ లూలు మాల్ అవసరమని ఎవరూ కోరుకోవటం లేదు. మీరు నిజంగా లూలు మాల్ మీ ప్రేమ ఉంటే ప్రైవేటు స్థలాల్లో వ్యాపారాలు చేసుకోవచ్చు, వాడికి కావాలన్న భూములు కొనుక్కొని. లేదంటే ప్రభుత్వ భూములు, బంజరు భూములు, చాలా నిరుపయోగంగా ఉన్న భూములు ఊరవతలు చాలా ఉన్నాయి, అక్కడ ఇచ్చుకోవచ్చు. అవన్నీ కాకుండా సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి సముద్ర తీర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసి మీరు భూములు ఆగమేఘాల మీద కేటాయించడం అంటే ఇంతకంటే పచ్చి దుర్మార్గం మరొకటి లేదు. 99 ఏళ్ళు లీజ్ అంటే చచ్చివాడెవడో, బతికివాడెవడో, ఉన్నవాడెవడో, పోయినవాడెవడో, దీనికి యజమాని ఎవరు అంటే ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అది లూలుమాల భూములు అవుతాయి తప్ప ప్రభుత్వ భూములు అవ్వవు. ఇప్పటికే విశాఖపట్నంలో విలువైన భూములన్నీ లీజుల పేరుతోటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేస్తూ ఉన్నారు. ఈ భూములు కూడా ఇచ్చేస్తే ప్రజలకి ఇంకా భవిష్యత్తులో ప్రజా అవసరాలు వినియోగించడానికి భూములు లేకుండా పోతాయి. కాబట్టి ఈ భూముల్ని విద్యార్థులకి, ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా సైన్స్ మ్యూజియాన్ని డెవలప్ చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానాన్ని అందించేటటువంటి ఒక ప్లానిటోరియం నిర్మించండి. అటువంటి ఏమి లేకుండా ఏడుకొచ్చి బిర్యానీ దుకాణాలు పెడతాము, సినిమాలు చూసుకోండి, ప్యాకాట్ ఆడుకోండి, మందు తాగండి అనేటటువంటి పెట్టడం అనేది కూటమి ప్రభుత్వానికి ఇది సరైనటువంటిది కాదు. ఇది తగిన పని. పైపెచ్చు వాళ్ళు ఈ షాపింగ్ మాల్ పెడితే చంద్రబాబు నాయుడు గారు అనేక రాయితీలు ఇస్తున్నారు. ఏమిటా రాయితీలు? వాళ్ళకి భూమిని స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాలి, దాదాపు 120 కోట్ల రూపాయలు చెల్లించాలి, దాన్ని రద్దు చేస్తున్నారు. దాంతోపాటు జీవీఎంసీకి సర్ఛార్జీ కట్టాలి 10 కోట్లు, దాన్ని రద్దు చేస్తున్నారు. దాంతోపాటు వేకెంట్ ల్యాండ్స్ ట్యాక్స్ కట్టాలి 20 కోట్ల రూపాయలు జీవీఎంసీకి, దాన్ని రద్దు చేస్తున్నారు. అదిగాక విఎంఆర్డీకి డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాలి 10-15 కోట్లు, దాన్ని రద్దు చేస్తున్నారు. ఈ విధంగా 100 కోట్ల రూపాయలు విఎంఆర్డీకి చెల్లించాల్సిన డబ్బు కూడా చెల్లించకుండా రాయితీలు ఇవ్వటం సరైనటువంటిది కాదు. ఇదేనా అభివృద్ధి? ఇది కాకుండా వాళ్ళకి నీటి ఛార్జీల్లో రాయితీలు, విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు, ఆస్తి పన్నులో రాయితీలు, ఇవన్నీ రాయితీల మీద రాయితీలు ఇచ్చి ఇది గొప్ప అభివృద్ధి ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అంటే ఇది విశాఖపట్నంలో ఎవరు కూడా విశ్వసించరు. ఇది అడ్డగోలుగా ప్రభుత్వ భూమిని దోచుకోవడం తప్ప ఇంకోటి ఏం కాదు. దీని వెనక కూటమి పార్టీలకి ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేకపోతే ఇంత విలువైనటువంటి ప్రాజెక్టుని, ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి ప్రాజెక్టుని తీసుకెళ్ళి లూలు మాల్కి ఎలా ఇస్తున్నారని నేను అడుగుతున్నాను. అభ్యుదయవాది కోసరాజు వెంకటేశ్వరరావు 43వ వర్ధంతిని పురస్కరించుకొని విశాఖ నగర అభివృద్ధి పర్యావరణం అనే అంశంపై గురుజాడ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ ఉపకులపతి బి మాలమోహన్ దాస్, ఐఐపిఈ మాజీ డైరెక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్, అల్లూరు విజ్ఞాన కేంద్రం సెక్రటరీ బి గంగారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రకృతిని, పర్యావరణాన్ని విధ్వంసం చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించాలనుకోవడం అవివేకమని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఆధునిక అభివృద్ధిని ప్రోత్సహించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, సామాజిక విశ్లేషకులు తదితరులు పాల్గొన్నారు. గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాను. సుధాకర్ గారికి పరిచయం మీరందరూ కూడా, వైఎస్ సుందరకుమార్ కూడా మీ అందరికి పరిచయం. మరో అబ్బాయి మాణిక్యాలరావు ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నట్టుంది. సరే, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారి జీవితం గురించి కొన్ని పరిచయ వాక్యాలని. విశాఖపట్నంలోనే చనిపోయారు. అయితే మేము 5 నలుగురు మోపిల్లో ఒక అబ్బాయిని ఇక్కడే ఉండేవాడు, గాజువాకు చనిపోయాడు. 3 బిహెచ్పీలో చేసి మెదానికి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నారు ఆయన. ఇది అయితే మా నాన్నకి పోవడం, కొద్దిగా వినపడటం, తర్వాత మళ్ళీ పక్క ఊరు, ఇంకో ఊరు వెళ్ళి ఆ ఊరిలో అంటే కృష్ణా జిల్లా ఘంటసాలపాలెం అనే ఊరిలో విశాఖ అభివృద్ధి, పర్యావరణం చాలా లింక్ ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఏదో ఒక నిమిషం నేను కాకుండా మా పాత్రికేయ మిత్రులకి నేను కోరేది ఏమిటంటే, వీలుంటే మీరు టైం ఉంటే కూర్చొని దీని గురించి మీరు ప్రజలకు తెలియచేస్తే మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అభివృద్ధి కావాలి. అభివృద్ధి
పర్యావరణాన్ని నష్టపోయేటట్లుగా మాత్రం చేయకూడదు. అది ముఖ్యం. కమ్యూనిస్టులనండి, కాంగ్రెస్ వాళ్ళనండి, బీజేపీ అనండి, మనమంతా మానవులం. 84 లక్షల జీవరాశులు ప్రపంచంలో ఉన్నాయని మనం చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. మిగతా అన్నిటికీ కూడా మానవుడు బుద్ధున్నోడు. బుద్ధున్నవాడు బుద్ధిగా ప్రవర్తించకుండా, బుద్ధి లేకుండా చేస్తే ప్రపంచం ఏమైపోతాయి, మిగతా జీవరాశులన్నీ ఏమైపోతాయని మనం ఆలోచించాలి. ఈ రోజున ఏప్రిల్ మాసానికే ఎండలు మనం చూస్తున్నాం. ఈరోజు అప్పుడే నీళ్ళ ట్యాంకులు బయలుదేరినాయి, నీళ్ళన్నీ ఎండిపోయినాయి. నేను 58 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉన్నాను. నాకు ఎన్నో పోస్టులు ఎక్కడో వచ్చినాయి, ఇతర దేశాల్లో కూడా. కానీ విశాఖపట్నం అంటే నాకు చాలా ఇష్టం. సముద్రం ఉంది, ఆంధ్ర ఊటీ చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఊటీయా? కాదు. కారణం ఎవరు? ఒకరు కాదు, అందరం కారణమే. ఆ కారణాన్ని మనం శోధించి తెలిసినా కూడా మనం నాకేమిట్లే, నేను ఒక్కడనే కదా అనుకుంటున్నాం. ఒక్కడైతే అందరూ కోట్లు అవుతారు. అందరూ సమిష్టిగా మనం చేయవలసిన పనులు చేస్తే చెత్త తగ్గించుకోవాలి, ప్లాస్టిక్ వాడకం మానేయాలి, గడ్డల్ని శుభ్రపరచుకోవాలి, డ్రైనేజీల్ని శుభ్రపరచుకోవాలి, రీసైకిల్ ఏమైనా ప్లాస్టిక్ వాడడం తప్పదనుకుంటే దాన్ని రీసైకిల్ చేసుకోవాలి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ చేసిన రోజున విశాఖపట్నం మరలా ఒక సుందర నగరం, అందమైన నగరం, ఆంధ్ర ఊటీ లాంటి నగరం కావాలని కోరుకుందాం. మనం చనిపోతాం, మన తర్వాత జనరేషన్ గురించి మనం ఆలోచించాలి. ఇటువంటి కార్యక్రమం ఏర్పడినందుకు స్వతంత్ర కుమార్ గారిని, వారి సోదరుల్ని మనం అభినందించాలి. విఎంఆర్డీఏ పరిధిలో వివిధ పార్కుల్లో గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న 11 మంది గార్డెన్ కార్మికులను ఉడా అధికారులు అన్యాయంగా తొలగించారు. వీరిని తక్షణమే విధిలోకి తీసుకోవాలని లేదా పనిచేసిన కాలానికి గ్రాడ్యుటీ సెలవులు, బోనస్లు చెల్లించాలి అంటూ విఎంఆర్డీఏ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి వి కృష్ణారావు డిమాండ్ చేశారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తొలగించిన కార్మికులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఉడాలో సొసైటీ కార్మికులుగా ఉన్న 11 మంది 60 ఏళ్లు నిండాయన్న నెపంతో తొలగించడం దుర్మార్గం అంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 62 ఏళ్ల వయో పరిమితిని పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ సంస్థలో గార్డెన్ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, వారాంతపు ప్రభుత్వ పండుగ సెలవులు, గ్రాడ్యుటీ వంటి ఏ కార్మిక చట్టాలు అమలు చేయడానికి అధికారులు, ఉడా చైర్మన్, కార్మిక శాఖ అధికారులు ఎందుకు పూనుకోవడం లేదంటూ ప్రశ్నించారు. వెంటనే 50 కార్మికులు చర్యలు తీసుకుని కార్మికుల పనిలో తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. కార్మికులు తీసుకునేంత వరకు పోరాడతాం. విడా కార్మికుల పనిలో తీసుకునేంత వరకు వెంటనే విడా కార్మికుల కైలాసగిరి, ఉడా పార్కు, సెంట్రల్ పార్కు, వివిధ పార్కుల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 11 మంది కార్మికుల్ని విఎంఆర్డీఏ వర్క్ ఇన్స్పెక్టరు అలాగే డిఎఫ్ఓ ఇద్దరు ఏకపక్షంగా అన్యాయంగా తొలగించడం అనేది జరిగింది. దాదాపు 7 నెలలుగా తొలగించినటువంటి కార్మికుల్ని ఈ రోజుకి కూడా విధుల్లోకి తీసుకోకుండా విఎంఆర్డీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు జోక్యం చేసుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రోజుకి 7 నెలలుగా వీళ్ళకి జీతాలు లేక, ఆదాయాలు లేక ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబాలు రోడ్డును పడాల్సిన పరిస్థితి అనేది ఉంది. ఇదే కార్మికుల్ని ఎందుకు తొలగించారని అడిగితే 60 ఏళ్ళు దాటాయని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ కార్మికులకి ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, గ్రాడ్యుటీ కానీ, లేకపోతే ప్రభుత్వ సెలవులు కానీ లేదా వారాంతపు సెలవులు కానీ ఏమీ కూడా అమలు చేయటం లేదు. మరి అవేమీ అమలు చేయకుండా కేవలం కలెక్టర్ జీవో ప్రకారంగా జీతాలు ఇస్తూ అతి తక్కువ వేతనాలతో పని చేయించుకొని 30 రోజులు కూడా పని చేయించుకున్న పాపాన ఈరోజు కార్మికులు 60 ఏళ్ళు దాటాయని చెప్పి తొలగించడం చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 62 ఏళ్ళకి పొడిగించింది. 62 ఏళ్ళకు కొనసాగించాలి. 60 ఏళ్ళు దాటినటువంటి కార్మికులు తొలగించేటప్పుడు వాళ్ళకి ఈ 35 ఏళ్ళ కాలం పనిచేసినటువంటి కాలానికి ఏడాదికి 15 రోజులు చొప్పున గ్రాడ్యుటీ లెక్కేసి ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి.
అలాగే వీళ్ళకి సెలవులు ఇవ్వలేదు కాబట్టి ఆ సెలవుల జీతాలు కూడా చెల్లించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోకపోతే విఎంఆర్డీఏ దగ్గర కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చాం. వెంటనే వాళ్ళు జాయింట్ మీటింగ్ కూడా వేయాలి. జాయింట్ మీటింగ్ వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళ ఆఫీస్ దగ్గర కూడా లేబర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మహిళలకు బాలికలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధిని చూపడం లేదంటూ మహిళా సంఘాలు ఐద్వ నాయకులు బేగం సుజాత తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. మధురవాడలో బుధవారం దివ్య ఆమె తల్లి లక్ష్మీలపైన జరిగిన దురాగతానికి విముఖతను వ్యక్తం చేస్తూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కేజీహెచ్ మార్జిరీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులు బేగం సుజాత మాట్లాడారు. బాలబాలికలపై అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయని, అయినప్పటికీ ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు అమలు చేయడంలో విఫలమవుతున్నాయి అంటూ మండిపడ్డారు. చట్టాలు చేయడంపై ఉన్న శ్రద్ధ అమలు చేతల్లోని ప్రభుత్వాలకి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అంటూ వాపోయారు. నిందితుడు నవీన్ను కఠినంగా శిక్షించాలి అంటూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నిన్న మధురవాడలో మధ్యాహ్నం పూట ఒక తల్లి కూతుర్ని దారుణంగా చంపడం అన్నది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మనకి హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఉండి కూడా మహిళలకు రక్షణ లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. అందరూ కూడా హోమ్ మినిస్టర్ గారు అయినండి, గంటా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరైనా సరే ఫోన్లో స్పందించి ఆ అమ్మాయికి సక్రమైన చికిత్స చేయాలి అని ఆదేశాలు అమలు చేస్తున్నారు. కానీ వెంటనే వచ్చి ఆ స్పాట్లో వచ్చి ఏం జరిగింది ఏంటి అని నిర్ణయాలు తీసుకోవట్లేదు, వచ్చి చూడడం అనేది జరగట్లేదు. వెంటనే హోమ్ మినిస్టర్ గారు వచ్చి స్పందించి ఆ స్పాట్లో ఈ అమ్మాయికి ఏం జరిగిందని ఆ అమ్మాయికి చూసి వెంటనే ఆ అమ్మాయికి ఆరోగ్యపరంగా చేయవలసిన ట్రీట్మెంట్ అంతా సొంతంగా ప్రభుత్వమే వ్యవహరించాలి. అలాగే ఆ అమ్మాయి కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ విశాఖ జిల్లాలో ఈ మధ్యకాలంలో చాలా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఒక స్కూల్లో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఒక కాలేజ్ స్టూడెంట్లు కానీ ఎక్కడా కూడా ఒంటరిగా తిరిగే పరిస్థితి లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితి లేకపోవడానికి నిరుద్యోగం, అలాగే మత్తు పదార్థాలు, బానిసత్వానికి ఇదవడం, మందుకి అలవాటు అవడం, ఇవన్నీ కూడా చాలా కారణాలు అవుతున్నాయి. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించి మద్యాన్ని అరికట్టాలి, అలాగే మత్తు పదార్థాలను కూడా అరికట్టాలి. ఈ దీపికా కుటుంబాన్ని ఆదుకోవాలని మా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తుంది. ఇలాంటి దాడులు ఒకటే కాదండి, అలాగే వాంపే కాలనీ వెళ్ళే రూట్లో కృష్ణ స్కూల్లో ఒక 24 సంవత్సరాల పీటీ టీచరు 5 సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఇప్పుడు అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి కూడా ఇక్కడే ఉంది, కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ పొందుతుందన్నమాట. ఇలాగ ఒకటి కాదు, 2 కాదండి, విశాఖపట్నంలో చాలా దాడులు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి మహిళలపైన. ఎక్కడ కూడా దాడులు, భద్రత అనేది లేదు మహిళకి. ఇలా ఎందుకంటే ఈ నగరంలో చూస్తుంటే విశాఖ జిల్లాలో మద్యము, మత్తు పదార్థాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు, మహిళలపైన భద్రత లేదు, ఏమీ లేదు. కానీ మహిళలకు ముఖ్యంగా భద్రత అనేది కల్పించాలి. అలాగే ఈ మగవాళ్ళకి నిరుద్యోగులతో ఉన్నారు, అందరూ ఉద్యోగం లేక ఏం చేయాలో తెలియక మహిళలపైన ఎక్కువ దాడులు చేయడానికి పూనుకుంటున్నారు. కాబట్టి ఖాళీగా ఉండి చేస్తున్నారు ఇలాంటివన్నీను. అలాగే నిరుద్యోగులు ఎవరు లేకుండా నిరుద్యోగం సమస్య కూడా పరిష్కరించాలి. అలాగే మద్యం అన్ని కూడా బహిష్కరించాలి. ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులు అనేవి ఎక్కువైపోతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలా ఎక్కడ కూడా నిరుద్యోగంలో లేకోకుండా మద్యం, మత్తు పదార్థాలు లేకోకుండా ఉండాలని ఐద్వాగా మేము డిమాండ్ చేస్తున్నాం. బిఎస్ఎన్ఎల్ జిల్లా జనరల్ మేనేజర్ కార్యాలయం డాబా గార్డెన్స్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సంవత్సరం మార్చి 25ను లోక్సభలోని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025, 26
ఫైనాన్స్ బిల్లును ప్రవేశపెడుతూ 1972 CCS పెన్షన్ రూల్ మార్పు చేశారని, భవిష్యత్తు పేరుచనలోని పే కమిషన్ అమలు జరిపిన నాటి నుంచి మాత్రమే రిటర్న్ ఉద్యోగులకు రివిజన్ ఉంటుందని, లోక్సభ రాజ్యసభల్లో బిల్లు తీసుకురావడం దారుణమని విశ్రాంత ఉద్యోగి త్రినాథ్ మండిపడ్డారు. దీనివల్ల దేశంలో కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు 65,000 మంది మరియు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల 1,75,000 మంది పెన్షన్ వ్యత్యాసాలు ఏర్పడే పరిస్థితి ఏర్పడిందంటూ వాపోయారు. అత్యున్నత న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇచ్చినప్పటికీ వాటన్నిటినీ తుంగలో తొక్కి బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై మరీ ముఖ్యంగా 35 సంవత్సరాల సర్వీస్ చేసి దేశానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ రిటైర్ ఉద్యోగులను ఇబ్బందికి గురి చేయడం సిగ్గుచేటంటూ వాపోయారు. వెంటనే పార్లమెంట్లో ఆమోదించిన 25-26 సంవత్సరానికి పెన్షన్ బిల్లును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్జే అచ్యుతరావు ధర్నాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ సీనియర్ సిటిజన్లు రిటైర్డ్ ఉద్యోగులందరూ దేశవ్యాప్త నిరసన తెలియజేస్తాము అంటూ హెచ్చరించారు. సిహెచ్క్యూ మనకు ఆదేశించిన మీదట మనం ఇక్కడ మీట్ అయ్యి మీద పెట్టిన కొత్తగా పెట్టిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వ పెన్షన్ల మీద పెట్టిన కొత్తగా పెట్టిన ఆంక్షలను ఐక్యత. కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ అమెండ్మెంట్ బిల్లుని వెనక్కి తీసుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు ఈ మామూలుగా ఏఐటీయూసీ, సిఐటియు ఇవన్నీ కేంద్ర సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. దీనికి దేశవ్యాప్తంగా బిఎంఎస్ కూడా తయారు చేస్తుంది. అన్ని పిఎస్సీలకి లేకపోయినా బిఎస్ఎన్ఎల్కి మాత్రం పెన్షన్ ఇస్తుంది. ఇప్పుడు 25 మార్చి 2025న ఒక చెప్పుకోవాలంటే ఒక రాక్షస బిల్లు పాస్ చేసిందండి. ఏంటంటే ఆ బిల్లు ఫ్యూచర్లో ఉన్న పే కమిషన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 1/1/2026 నుంచి 8వ వేతన సంఘం వచ్చిందనుకోండి, అది పాత పెన్షనర్లకి ఇక మీదట వర్తించదు, ఓన్లీ కొత్త పెన్షనర్స్కి మాత్రమే వర్తిస్తుంది. అది ఒకటి. నెంబర్ 2, 1/1/2026 నుంచి కాకుండా ఫ్యూచర్లో ఏ డేటు నుంచైనా అమలు చేసే హక్కు ప్రభుత్వం తీసుకుంది. అంటే 1/1/2026 నుంచి కాకుండా 28 నుంచి ఇస్తానంటారు వాళ్ళ ఇష్టం అనమాట. నెంబర్ 2, ఈ సవరణలన్నీ ఏం చేశారంటే 1 జూన్ 1972 అంటే 53 సంవత్సరాల కిందట నుంచి అమలు చేస్తున్నారు. అంటే 53 సంవత్సరాల నుంచి ఈ మధ్యలో వచ్చిన కోర్టు కేసులన్నిటికీ ఇది సమాధానం అనమాట, గవర్నమెంట్ సమాధానం. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం ఇక మీదట రాబోయే కొత్త తరాలకే పెన్షన్ వస్తుంది, కానీ పాత వాళ్ళకి పెన్షన్ రాదు అంటే పెరగదు. ప్రభుత్వాలు దీనికి సమాధానం ఇచ్చారు. నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమి ఇచ్చారంటే, మేము పెన్షన్ ఏమీ తీసేయటం లేదు అని. పెన్షన్ తీసేయటం లేదు కరెక్టే, అలాగే ఉంటుంది అన్నారు. అలాగే ఉంటుంది కరెక్టే, కానీ మాకు అలాగే ఉంటుందని కాదు కదండి. ద్రవ్యోల్బణం ప్రకారం పెన్షన్ పెరగాలి, ఆ పెరగకుండా చేస్తున్నారు ఫ్యూచర్లో. ఇంకెవరికి ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఏదైనా పెన్షన్ గవర్నమెంట్ ఇవ్వాలంటే పూర్తిగా గవర్నమెంట్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. కంప్లీట్ పవర్స్ వాళ్ళు తీసుకుని దానికి ఏంటంటే ఒక వ్యాలిడేషన్ ఆఫ్ ది పెన్షన్ రూల్స్ అని ఒక చిన్న ముద్దు పేరు పెట్టి ఈ పెన్షనర్లందరికీ దగా చేయడానికి, పెన్షనర్లందరినీ వంచడానికి ప్రభుత్వం ట్రై చేస్తుందండి. దీన్ని ముక్త కంఠంతో మేము కాదు, ఆల్ ఇండియా నేషనల్ జేసీఎం లీడర్స్ ఫ్రమ్ ఆల్ ఇండియా అండ్ భారత్ పెన్షనర్స్ సమాజ్, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రమారమే 7 మిలియన్ అంటే 70 లక్షల మంది ఇవాళ ఈ సమ్మెలో పాల్గొంటున్నారండి, ఈ నిరసనలో. ఇది మనకే కాదండి, రేపు పొద్దున ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది కన్వీనియంట్ కాబట్టి వాళ్ళు కూడా ఇదే పంథాలో నడవడానికి ట్రై చేస్తారు. ఏదైనా పబ్లిక్ సెక్టర్స్ కానీ ఏదైనా ప్రైవేట్ సెక్టర్స్ కానీ ఎవరైనా ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ ప్రకారం ఇస్తున్న ప్రతి వాళ్ళకి ఇది అసినిపాతం లాంటిదండి. అంటే రాబోయే ఫ్యూచర్లో కోట్ల మంది పెన్షనర్లకు జరగబోతున్న అన్యాయాన్ని మేము అసోసియేషన్స్ అందరం ఇవాళ ముక్త ఖండంతో ఖండిస్తున్నామండి. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఈ నెల 6న శ్రీరామనవమి ఉత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తామంటూ తెలిపిన ఉప కమిషనర్. విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరణలో వెల్లడించిన కె శోభారాణి. హార్బర్ పార్కు స్థలాన్ని లూలు మాల్ కేటాయించడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం. సముద్ర తీర ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు ప్రభుత్వమే అనుమతినివ్వడాన్ని తప్పుపట్టిన గంగారావు.
పార్లమెంట్లో ఆమోదించిన 25, 26 ఫైనాన్స్ల బిల్లును రద్దు చేయాలన్న బిఎస్ఎన్ఎల్ విశ్రాంతి ఉద్యోగులు, లేకుంటే దేశవ్యాప్త నిరసన తెలియజేస్తామని హెచ్చరించిన నాయకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.